నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే నెంబర్ 9 గురించి. దీని తర్వాత మణికంఠ వచ్చాడు. ఆదిత్య గారిని నామినేట్ చేసి ఈయన చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు మాస్క్ పెట్టి ఆడుతున్నారో మీరు రియల్గానే, ఎందుకంటే ప్రతి దాంట్లోని కంపోజ్డ్గా, కామ్గా, సెటిల్డ్గా ఉంటున్నారు కదా. ఈ ప్రెజర్ని కూడా, నామినేషన్ అనే ప్రెజర్ని కూడా తీసుకుని మీరు ఎలా ఉంటారో నేను చూద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు క్లియర్గా. చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు, లేకపోతే ఎక్కడ అగ్రెసివ్ గారు ఇవన్నీ చెప్పాడు కదా. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వాళ్ళు పాజిటివ్ చేసి నెగిటివ్స్ కన్స్ట్రక్టివ్గా చెప్తారు. అలాగే చెప్పలేదు, మరి తప్పే ఉంది అందులో. అది ఇప్పుడు 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 నామినేషన్లో ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం అన్నప్పుడు ఈయన మంచి పని చేశాడు. నా ప్రమోషన్కి అండ్ నా పబ్లిసిటీకి నువ్వు ఎంత బాగా ప్రోమో కట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి కొంచెం పని చేశాడు. వెల్ అండ్ గుడ్. అలాగే నేను యాక్సెప్ట్ చేస్తాను, కంబ్యాక్ ఇస్తాను అన్నట్టు యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయాడు. అంతే, అంత పెద్ద ఏం లేదు ఈ నామినేషన్లో. తర్వాత శేఖర్ భాష అది మరీ సిల్లీగా ఉంది. స్వీట్స్ తీసుకెళ్ళి నువ్వు ఎక్కడో పెట్టావు, ఐ మీన్ మీ రూమ్ ఇచ్చారు కదా వీళ్ళకి, డ్రాగన్ ఫ్లై రూము, ఆ రూమ్లో పెట్టుకున్నావు. నాగార్జున గారు నిన్న వినాయక చవితి పంపించింది అంటే ఆయన చెప్పి, తర్వాత భాషా గారికి నిన్న రాంగ్ అని పూజ, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడంట ఈ స్వీట్స్ ఫ్రిడ్జ్లో ఖాళీ లేదు, ఇంకెక్కడ పెట్టినా సేవలు పట్టేస్తాను, అందుకని ర్యాక్లో పెడతాను, మీకు ఎవరు కావాల్సిన వచ్చి తీసుకోండి చెప్పండి అని అందరికీ చెప్పాను. మేబీ నేను మిస్ చేయడం నా తప్పే. మేబీ ఈయన అందరికీ చెప్పినప్పుడు ఈయనకి కూడా చెప్పాలిగా, వాళ్ళు చెప్పకపోవడం కూడా తప్పేగా. మరి ఈయనకి తెలిసి ఉండదు కదా స్వీట్స్ అంటే, పైగా ఈయనకి ఇష్టం కూడా అంట. సో ఓకే, జరుగుతుంటాయి. కానీ అది పెద్ద అండ్ సిల్లీ జోక్స్ వేస్తున్నారు. గుర్తుపెట్టుకో, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. మరి తర్వాత ఏం మాట్లాడుతాడు. ఇక్కడైతే ఏం పసలేదు ఈ నామినేషన్లో. ఇందాక మామూలు ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయాలి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఏంటి నామినేషన్లు, సీతక్క, సోనియా చూడండి, నెక్స్ట్ విష్ణుప్రియ, తర్వాత ఆదిత్య వచ్చాడు, అభయ్ని నామినేట్ చేశాడు. నువ్వు బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్వి, నేను నిన్ను చూడాలి, నేను నీతోనే పోటీ పడాలనుకుంటున్నా, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తాను అని చెప్పాడు. అండ్ అభయ్, నువ్వు ఏదో అభయ్ ఇంకోటి పాయింట్ కూడా చెప్పాడు, నువ్వు నన్ను అందరినీ మాట్లాడడం ముగించినట్లే ఆయన యాక్సెప్టింగ్ అని కట్ చేస్తున్నావు కదా, అది కూడా నాకు నచ్చట్లేదు అని చెప్పాడు. ఒక తర్వాత శేఖర్ భాషని స్ట్రాంగ్ చేసి, యువర్ అన్ఫిట్ ఫర్ దిస్ బిగ్ బాస్ హౌస్, ఎందుకంటే నీ అంత బద్దకస్తుడు లేకపోతే నీ అంత కేర్లెస్ ఫెలో లేడు, అండ్ కుళ్ళు జోకులు కూడా వేస్తున్నావు, నువ్వు నన్ను రాంగ్ అని ప్రూవ్ చేస్తే నేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే నువ్వు కొంచెం మారు, ఇలాగే కాకుండా కొంచెం మారాలి అని ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట ఈయన. ఓకే, అది కూడా ఆయన యాక్సెప్ట్ చేయాలి. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ నాట్ ట్రైన్డ్ అనే కుళ్ళు జోకులు వేసుకుని మళ్ళీ వచ్చి యాక్సెప్ట్ చేశాడు. వెళ్ళండి కూడా. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది. సో విష్ణుప్రియ వచ్చి ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసింది. లాస్ట్ నామినేషన్స్లో వీళ్ళ మధ్య డిస్కషన్స్ జరిగాయి, అది తనకి నచ్చలేదు. తను అబ్జర్వ్ చేయడం కోసమే తన చుట్టూ 4-5 రోజులు తిరిగాడు అనే పాయింట్ కూడా వీడికి నచ్చలేదని చెప్పింది, నామినేట్ చేసింది. వెళ్ళండి, ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. నువ్వు ఆ బాధ పోయేంత వరకు నన్ను నామినేట్ చేసి ఏం పర్లేదని చెప్పాడు. అది పెద్ద స్టేట్మెంట్, అది పెద్ద మాటే అది. ఓకే, వెళ్ళండి గుడ్. దాని తర్వాత నెక్స్ట్ ఈవిడ సోనియాని నామినేట్ చేసింది. సోనియాని నామినేట్ చేస్తూ ఒక కన్స్ట్రక్టివ్ వేలోనే విష్ణుప్రియ స్టార్ట్ చేసింది. మీరు చాలా సెన్సిటివ్, అందరితో బాగానే మాట్లాడతారు, బాగా జ్ఞానం ఉంది, అంతా బాగానే ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు పడేసుకుంటారు. ఆ నోరు పడేసుకోవడం వల్ల వాళ్ళ మీద లేనివి కూడా ఆపాదిస్తూ ఉంటారు అని ఈవిడ చెప్పింది. అది కరెక్టే. ఈవిడ నోరు పడేసుకోవడం, కొంచెం నోరు పెద్దది ఈవిడిది, నోరు పడే ఈవిడ విష్ణుప్రియ గారు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. దానికి సోనియా ఇచ్చిన కౌంటర్ ఏంటంటే, విష్ణు, నీకు ఒక మనిషి దగ్గర ఎంతవరకు మాట్లాడాలో, ఎంత లిమిట్లో, ఆ టైమింగ్, ఏ టైమింగ్లో ఏం మాట్లాడాలో నీకు తెలియదు. పుండు మీద కారం చల్లకూడదు, ఎప్పుడు ఇంకా మండుద్ది, నువ్వు చేసింది అదే అని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఈవిడ స్టైల్లో ఈవిడ రెచ్చిపోయి చెప్పడం వల్ల అది అర్థం కాదు. టాపిక్ ఎటో అటు ఇటు మెరికలు తిరిగి వచ్చింది. సో ఇక్కడ అండ్ విష్ణుప్రియ చెప్పిందండి, నేను చేశాను, ఓకే, దాని గురించి మీకు సారీ చెప్పాను, మంచిది, చాలా మంచిది, బట్ మీరు నాకు సారీ చెప్పలేదు, అట్లీస్ట్ కనీసం కన్సోల్ కూడా చేయలేదు అని. అది ఈవిడ బేసిక్ సంస్కారాన్ని బట్ అంటే ఈవిడ చెప్పాలి ఈవిడని అంటే. బట్ ఆ తర్వాత ఆ ఒక్క ముక్క ఓకే, దాని తర్వాత జరిగింది ఈవిడ పుణ్యస్త్రీనా, ఈవిడ ఈవిడ ఒక పర్సనాలిటీయా అని వెంటాడి మరీ వెళ్ళి అరిసింది కదా. ఎవరైనా ఓకే, బేసిక్గా అయితే సారీ చెప్పాలి అనుకుందాం. మరి ఈ వెంటాడి ఐ మీన్ ఈవిడ అడల్ట్ కామెడీ చేస్తుందా లేకపోతే ఏంటి అనేది
విష్ణుప్రియని బయట చూసిన వాళ్ళకి లేకపోతే ఈ చూసిన వాళ్ళకి అదేంటో తెలుసు. ఆ స్టేట్మెంట్ కరెక్టో రాంగో మనం జస్టిఫై చేయాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు అది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఆ హౌస్కి వచ్చేటప్పటికి అక్కడ ఆ సందర్భంలో ఆవిడ బయట ఏం చేసినా ఈవిడ ఆ మాట అనడం తప్పు. దొంగని దొంగ అనడం బిగ్ బాస్ హౌస్లో నేరం, అతి పెద్ద నేరం, గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు ఎవరు చేయకూడదు. ఎవరు చేసినా వాళ్ళ మీద సింపతి క్రియేట్ చేస్తాం, ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, విన్నర్లను చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ని నెత్తిన పెట్టుకుని భరిస్తాం అని చాలామంది కంకణం కట్టుకుని కూర్చుంటారు. కాబట్టి సో ఆ బయట విషయాలు పక్కన పెడితే ఇక్కడ సోనియా చేసింది 200% తప్పు. సారీ చెప్పాలి. ఏదైనా సరే, ఆవిడ ప్రొఫెషన్ ఏదైనా సరే, ఆవిడ ఏం చేసినా సరే, ఇక్కడ ఆవిడ సందర్భంలో ఓకే సారీ, నేను కామెంట్ మీకు హట్ అయి ఉంటే సారీ అని చెప్తున్నప్పుడు కూడా అక్కడతో కట్ చేయాల్సి. కానీ ఈవిడ కట్ చేస్తే ఇప్పుడు సోనియా ఎందుకు అవుద్ది? కాదు. కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇంకో మాట అనేసి వెళ్ళిపోయింది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈవిడ అంటే ఎవరి కాళ్ళు దాన్ని ఎక్కడికక్కడ అక్కడతో ఆ గొడవని ఆ గొడవని అక్కడితో ముగించేద్దామని లేకుండా దాన్ని ఎలా సాగదీయాలని చూస్తారు. కాబట్టి సో ఇప్పుడు కూడా మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది వీళ్ళిద్దరి మధ్య. ఆవిడ అంటది నేను చిన్నదాన్ని అయ్యండి, మీరు బేబక్తో కానీ వేరే వాళ్ళని కూడా బేసిక్గా ఆడవాళ్ళని మీరు అంటున్నప్పుడు నేను వచ్చి చెప్పాను, నాకే అంత జ్ఞానం ఉన్నప్పుడు ఇంత చదువుకున్నారు, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అని. మరి ఈవిడ ఎంత జ్ఞానం ఉంటే పుణ్యస్త్రీ అని, మరి ఆ మాటలన్నీ ఏంటో మరి అవన్నీ అంటే ఎవడి ఈపినోళ్ళు వాడికి కనిపిస్తుంది అంటారు కదా. ఇక్కడ సోనియా కూడా కరెక్ట్గా ఏమైంది, ఇద్దరూ కరెక్ట్ కాదు. రెండు పొట్టేళ్ళు కొద్దుకుంటున్నాయి అంటే ఈ పొట్టేలు కరెక్ట్ ఆ పొట్టేలు కరెక్ట్ అని మనం ఏం చెప్తాం? ఇంకంతే చూసుకున్నట్టే ఒకలా గుద్దుకుంటాయి. అట్లా రేదనా పాడా. ఇంక ఈ కన్వర్జేషన్ కూడా అంటే ఇద్దరిది తప్ప అంటే ఇద్దరిది తప్పు కాదు, ఇద్దరిది రైట్ అంటే ఇద్దరిది రైట్ కాదు. కెలుక్కుంది మాత్రం నాంది పలికింది మాత్రం మన విష్ణుప్రియ. దానికి ఆద్యం పోసింది సోనియా, మళ్ళీ దాన్ని రగిలిస్తూ ఉన్నది విష్ణుప్రియ. అండ్ కొన్ని మాటలు దాని తర్వాత నువ్వు అడల్ట్ కామెడీ చేసావా లేదా అనేది అందరికీ తెలుసు. అది నేను చదువుకున్న స్కూల్లో నాకు తెలిసిన అది అడల్ట్ కామెడీ నా పర్స్పెక్టివ్లో. అండ్ కొంతమంది నీకు అది అన్కంఫర్టబుల్ అన్నా కూడా నువ్వు పక్కన వెళ్ళి నుంచోవడం అదంతా ఏదో చెప్పింది. కానీ మరి అది దేని గురించి మాట్లాడింది, ఆ ఫుటేజ్ ఏముందో నేనైతే ఈ ఎపిసోడ్లో అయితే చూడలేదు. మేబీ అది నిఖిల్ గురించి అయ్యి ఉండొచ్చు, లేదా పృథ్వీ గురించి అయ్యి ఉండొచ్చు. మరి ఏ విషయంలో ఎక్కడ అన్కంఫర్ట్ అయిందో అది మనకు తెలీదు. దాని గురించి మాట్లాడి అక్కడతో ముగించేశారు. అండ్ మళ్ళీ విష్ణుప్రియ బేసిక్ సెన్స్ అంటే వదులుతుంది, ఈవిడ మాటలు వదులుతుంది, కాదనట్లేదు. ఇద్దరు దొందే. బట్ చెప్పినాను కదా, ఆద్యం పోసింది విష్ణుప్రియ, రగిలించింది సోనియా, దాన్ని రాజేస్తుంది విష్ణుప్రియ. అలా మళ్ళీ ఆద్యం పోస్తుంది సోనియా. ఇది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఇద్దరిది కరెక్ట్ అని చెప్పలేం, అలా అని 100% ఇద్దరు రాంగ్ అని చెప్పలేం. ఆ జరిగిన సిచ్యువేషన్లో విష్ణుప్రియది అయితే తప్పు. బట్ ఈ తర్వాత ఈ ఎక్స్ట్రా మాటలు వదలడం సోనియాది కూడా తప్పు. ఎక్కువ తక్కువ చూడాలంటే 70% విష్ణుప్రియది, 30% సోనియాది, అంతే. ఇదే మన కన్క్లూజన్ ఈ విషయం గురించి. నామినేషన్ వచ్చారు, మణికంఠ నామినేట్ చేశారు. నువ్వు చెప్పిన రీజన్ సిల్లీ రీజన్ ఉన్నారు. మళ్ళీ మణికంఠ ఆ ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉందన్నాడు. ఇవన్నీ కాదు, కానీ నువ్వు ఇంకా జనాలతో కలుస్తున్నావు. నువ్వు మన ముందు మీద కొంచెం బెటర్ అయ్యావు, కానీ ఇంకా బెటర్ అవ్వాలి. నువ్వు ఏదైతే సింపతి గాము స్పేస్ ఇవన్నీ చెప్తున్నావో అవన్నీ నేను దాటొచ్చానని మణికంఠ కూడా క్లారిటీ ఇచ్చాడు. బట్ స్టిల్ నువ్వు సోషలైజ్ అయ్యే వరకు నేను నామినేట్ చేస్తూనే ఉంటానన్నాడు. నీతో మాత్రం నేను ఎప్పుడు సోషలైజ్ అవ్వను అని మణికంఠ క్లారిటీ ఇచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ పొయ్యడంలో కూడా వీళ్ళు కొట్టుకున్నారు. తలెత్తు అంటాడు, తలెత్తితే కంట్లో పడతాయి అంటాడు. లేదు తలెత్త అంటే నీకు పోయడం రాకపోతే మూసుకుని పో అంటాడు మణికంఠ ఏమో. అలాగే వీళ్ళిద్దరి మధ్య క్యాట్ అండ్ ర్యాట్ ఫైట్ జరుగుతూనే ఉంది, మంచిది. దాని తర్వాత ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశారు. నామినేట్ చేస్తూ ఈయన చెప్పిన మాట ఏంటంటే, డీఫ్రేమ్ చేసావు, నువ్వు నన్ను నామినేట్ చేసినా పర్లేదు కానీ డీఫ్రేమ్ చేసావు. ప్రతిసారి నువ్వు నాకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నావు. ఇలా పొడవడం వల్ల నాకు సింపతి గెయిన్ అవుతుంది, నువ్వు లూజ్ అవుతావు, ఆలోచించుకో అని చెప్పాడు. మరి అదేం లాజిక్ నాకైతే అర్థం కాలేదు. అండ్ ఆదిత్య ఓం గారు చెప్పారు, నువ్వు ఇక్కడ మెంటల్గా నువ్వు ఇక్కడ లేవు, నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు, నీకు తెలుసు. అండ్ నాకు ఈ వయసులో నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈయన భాష గారు మళ్ళీ వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి, మా హృదయాలు గెలవాలి అని చెప్పారు. మరి అంతే, నేను ఈ మైక్ సరిగ్గా వేసుకోవట్లేదు,
లేకపోతే నిద్రపోతున్నాను లేదా ఏం చేయట్లేదు అనేది పాయింట్లు అంటే అదే పాయింట్ లేదు. మరి బిగ్ బాస్లో రూల్స్ అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటే ఇప్పుడు నేను ట్రాఫిక్లో వెళ్తాను, రైట్ సైడ్ వెళ్ళను లెఫ్ట్ సైడ్ వెళ్తాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. రూల్ అనేది పాటించడానికే. మరి అది నేను పాటించలేను, ఇది చేయలేను అంటే కరెక్టే కాదు కదా. అండ్ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అది ఇష్యూ అంటే ఆ క్లారిటీ అయితే నాకైతే లేదు. ఎందుకంటే బేసిక్గానే ఈ ఒక బిస్కెట్ రీజన్స్, ఏదో నువ్వు నాకేసి నేను నీకేసేసాను, మన ఇద్దరం ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి అర్థం, నువ్వు నేను ఒకటి లోకం అంతా వేరు అన్నట్టు ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ వచ్చి నామినేషన్స్ వేసుకున్నట్టే ఉంది. అండ్ ఆదిత్య ఓం గారు ఈసారి ప్రతిసారి నామినేషన్స్లో ఒకసారి యోగా ఫైజు, ఒకసారి ఎక్సర్సైజ్ ఫోజులు అలా యోగాలు చేసుకుంటూ ఉన్నారు. బాగా అందరూ నవ్వుకున్నారు. లాస్ట్లో వీళ్ళని చూసి వీళ్ళందరూ క్యూట్గా టామ్ అండ్ జెర్రీలా ఉన్నారు కదా అనుకున్నారు. ఎక్కడితో ఈరోజు నామినేషన్స్ ముగిశాయి. సో రేపు మా కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంది. ఈ నామినేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. ఇంతతో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నా. ధన్యవాదాలు. అలాగే నా విశ్లేషణ మీకు నచ్చుతుండే కనుక దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో పాటు షేర్ చేసుకుని వాళ్ళని కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోమని చెప్పండి. ధన్యవాదాలు.